హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అను హ్యాపీ వరల్డ్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ప్రకృతి అద్భుతం హొన్నావర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ను సందర్శించబోతున్నాం. సముద్రం, నది, పచ్చని అడవి, పక్షుల కిలకిలా రావాలు, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ ఒకే చోట చూడాలంటే హొన్నావర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కు రావాల్సిందే. ఈ వీడియోలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏమిటి, హొన్నావర్ ప్రత్యేకత ఏమిటి, బోటింగ్ అనుభవం ఎలా ఉంటుంది, ప్రకృతి అందాలు, పర్యావరణ ప్రాముఖ్యత వంటి అనేక విషయాలు తెలుసుకుందాం. హొన్నావర్ బెంగళూరు నుంచి 450 కిలోమీటర్స్, ముర్దేశ్వర్ నుంచి 20 to 25 కిలోమీటర్స్ అండ్ గోకర్ణ నుంచి సుమారు 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. NH66 ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హొన్నావర్ చేరుకున్న తర్వాత స్థానిక బోటింగ్ పాయింట్ నుంచి బోటింగ్ ప్రారంభమవుతుంది. మేము ముర్దేశ్వర్ టెంపుల్ దర్శనం తర్వాత డైరెక్ట్గా హొన్నావర్కి అయితే చేరుకున్నాము. హొన్నావర్ మ్యాంగ్రూవ్ బోటింగ్లో సాధారణంగా వ్యక్తికి కాకుండా మొత్తం బోట్కు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కాస్ట్ వచ్చేసి బోటు పరిమాణం, ప్రయాణ సమయాన్ని బట్టి, సీజన్ని బట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మాకు 5 మెంబర్స్కి 2000 అయితే ఛార్జ్ చేశారు. హొన్నావర్లో వివిధ బోటింగ్ ఆపరేటర్లు కొద్దిగా వేర్వేరు సమయాల్లో సేవలు అందిస్తారు. సాధారణంగా బోటింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. కొందరు ఆపరేటర్లు సూర్యాస్తమయ బోటింగ్ కోసం సాయంత్రం వరకు కూడా సేవలు అందిస్తారు. బోటు నెమ్మదిగా నీటిలో ముందుకు సాగుతుంటే ఇరువైపులా పచ్చని మ్యాంగ్రూవ్ చెట్లు మనకు స్వాగతం చెప్తున్నట్లు అనిపిస్తుంది. నీటిలో ప్రతిబింబిస్తున్న చెట్లు అద్దంలా కనిపిస్తాయి. ప్రకృతి మధ్యలో ప్రయాణిస్తున్న అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇక్కడి గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నగరాల కోలాహలం నుంచి దూరంగా ఉండే ఈ ప్రాంతం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. హొన్నావర్ శరావతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ప్రసిద్ధ జోగ్ ఫాల్స్ నుంచి ప్రవహించే శరావతి నది ఇక్కడికి చేరి అద్భుతమైన బ్యాక్ వాటర్స్ను ఏర్పరుస్తుంది. ఈ ప్రాంతంలోనే విస్తరించి ఉన్న మ్యాంగ్రూవ్ అడవులు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. మ్యాంగ్రూవ్ అనేది సాధారణ అడవి కాదు. ఉప్పు నీరు మరియు మంచినీరు కలిసే ప్రాంతాల్లో పెరిగే ప్రత్యేకమైన చెట్ల సమూహాన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. ఈ చెట్ల వేర్లు నీటి పైభాగంలో కనిపిస్తాయి. ఇవి తీర ప్రాంతాలను రక్షించే సహజ కవచాలుగా పనిచేస్తాయి. తుఫాన్లు, సముద్ర అలల ప్రభావాన్ని తగ్గిస్తాయి. చేపలు, పీతలు, చిన్న జీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. అందుకే మ్యాంగ్రూవ్ అడవులను సముద్ర జీవుల నర్సరీ అని కూడా పిలుస్తారు. బోటు మరింత లోపలికి వెళ్తున్న కొద్దీ చెట్లు దగ్గరగా వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు నీటి మీద కలుసుకొని సహజ సొరంగంలా కనిపిస్తాయి. ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో మాత్రమే చూస్తాం. ప్రతి మలుపు కొత్త అందాన్ని పరిచయం చేస్తుంది. కెమెరాతో ఎంత బంధించినా ప్రత్యక్షంగా చూసే అనుభూతే వేరు. హొన్నావర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ శరావతి బ్యాక్ వాటర్స్లో భాగంగా ఉంటుంది. జోగ్ ఫాల్స్ నుంచి వచ్చిన నీరు ఇక్కడికి చేరుతుంది. బ్యాక్ వాటర్స్లో నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యకాంతి నీటి మీద పడినప్పుడు వెండి పరుపులా మెరిసిపోతుంది. సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తుంది. మ్యాంగ్రూవ్ అడవులు భూమికి ఎంతో విలువైనవి. కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తాయి, తీర ప్రాంతాలను కాపాడుతాయి, చేపల ఉత్పత్తిని పెంచుతాయి. హొన్నావర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ప్రకృతిని ఇష్టపడే వారికి ఒక అద్భుతమైన అనుభవం.
పచ్చని అడవులు, ప్రశాంతమైన నీరు, పక్షుల స్వరాలు, బోటింగ్ అనుభవం ఇవన్నీ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందిస్తాయి. మీరు గోకర్ణ లేదా మురుడేశ్వర్ ట్రిప్ ప్లాన్ చేస్తే హొన్నావర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ను తప్పకుండా మీ జాబితాలో చేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్, ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం అను హ్యాపీ వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో గోకర్ణ బీచ్ అండ్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.